అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. రైట్, ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సార్ కళ నెరవేరిందొల్లో. రేవంత్ రెడ్డి సార్కి అంత పెద్ద కళ ఏముంది అని అంటే, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిన అపాయింట్మెంట్ ఇయ్యలే రాహుల్ గాంధీ గారు, మొత్తం మీద మొహం మీద నుండి డోర్లు వేసి పంపించిననే ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి. అట్లేం లేదు ఇట్లేం లేదని చెప్పేసి 24 గంటలు నాతోనే రాహుల్ గాంధీ గారు ఫోన్లోనే మాట్లాడతారని రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా అందరూ ఫోటోలు దిగితే అందరు ఫోటోలు బయటకు వస్తాయి. మరి రేవంత్ రెడ్డి సార్ ఒక్కని ఫోటోనే ఎందుకు బయటకు రాదు, దిష్టి తగులుతుందని బయట పెట్టారని చెప్పేసి అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. కానీ భారత్ సమ్మిట్ అని ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కదా, అది భారత్ సమ్మిట్ కాదు కాంగ్రెస్ సమ్మిట్ అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అది కాంగ్రెస్ సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థ కోసం చేస్తున్న ఖర్చు అని చెప్పేసి. మరి ఇన్నిగానం 100 కోట్ల ఖర్చు పెడితే ఒక ప్రపంచ నాయకుడు రాలే, విదేశాల నుంచి ఒక ప్రపంచ నాయకుడు రాలేదు, ఎందుకు రాలేదని పెద్ద క్వశ్చన్ మార్కులు లేవనెత్తుతా ఉన్నారు. అయితే ఇన్ని రోజులు అపాయింట్మెంట్ దక్కలే, కానీ ఇయ్యాల శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మన రేవంత్ రెడ్డి సార్కు రాహుల్ గాంధీ సార్కు స్వాగతం పలికేందుకు అవకాశం దొరికింది. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సార్ ఫోటో రాహుల్ గాంధీతో కలుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకే నెరవేరిన రేవంత్ రెడ్డి సార్ కళ అని చెప్పిన.